అనంతపురం జిల్లా వరవకొండలో ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన సేవ్ ఆర్డీటీ ఉద్యమం మరింత ఉధృతమైంది. వరవకొండ పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి, రాష్ట్ర యువనేత వై ప్రణయరెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాకు కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు వై మధుసూదన్ రెడ్డి, బహుజన పార్టీ నేత మీనుగా గోపాల్, సిపిఐ, సిపిఎం నాయకులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున హాజరై తమ మద్దతు తెలిపారు. వరవకొండ ప్రజానీకం కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి, ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ స్థాపించిన ఆర్డీటీ సంస్థ గత 56 సంవత్సరాలుగా అనంతపురం జిల్లాలో పేదలు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అహర్నిశలు సేవలందిస్తోందని అన్నారు. 1969 నుండి కొనసాగుతున్న ఈ సేవలను నిలిపివేయడం సమాజానికి పెద్ద నష్టమని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి విడిచిపెట్టి వెంటనే ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ముందు పెట్టదు ఫోన్ సిపిఐఎంఎల్ అదేవిధంగా దళిత బహుజన సంఘాలకు సంబంధించిన దళిత గిరిజన హక్కుల పోరాట సమితి, ఎస్సీ ఎస్టీ విద్యార్థి ఐక్య వేదిక, వైఎస్ఆర్ విద్యార్థి విభాగం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి సంఘం, ఏఐఎఫ్టిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధు, జీవీఎన్ఎస్ మండల అధ్యక్షులు, వికలాంగుల సంఘాలు, ఏఐఎస్ఎఫ్ నాయకులు, ఎంఆర్సిఎస్ నాయకులు అందరు కూడా పాల్గొంటా ఉన్నారు. అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం అనేటువంటిది ఒక చాలా సీరియస్ విషయం పైన మనం అందరం వచ్చినాం. ఆర్డీటీ సంస్థను కాపాడుకోవడం ద్వారా అనంతపురం జిల్లా అభివృద్ధిని, అదేవిధంగా ప్రజలను వీళ్ళందరినీ కూడా పరిరక్షించుకోవడానికి చాలా పెద్ద మహత్తర కార్యక్రమం పైన కూర్చున్నాం. అందుకని ఇది పేద వర్గాల జీవన మరణ సమస్య. అందుకని అందరూ కూడా క్రమశిక్షణగా ఉండాలా. లీడర్స్ అందరూ మాట్లాడతారు. రాబోయే కాలంలో కూడా దీన్ని ఇంకా ముందు తీసుకుపోవాలా. ఈరోజు ధర్నా ఇది మొదటి స్టెప్. ఇప్పటికే కలెక్టరేట్ దిగ్బంధం లాంటి కార్యక్రమాలకు కూడా వేల సంఖ్యలో ప్రజలు తరలి వెళ్లారు. రాబోయే కాలంలో అవసరమైతే జైలు బరోలు, రోడ్ రోకోలు, జిల్లా బంద్ లాంటి ఇంకా తీవ్రమైనటువంటి కార్యక్రమాలు అందరూ కూర్చొని మాట్లాడి కూడా భవిష్యత్తులో నిర్ణయిస్తాం. అట్లాంటి ఒక మహత్తర కార్యక్రమం పైన వచ్చినాం కాబట్టి అందరూ క్రమశిక్షణగా దీన్ని జయప్రదం చేసే వరకు ఉండాలని మీరంతా కూడా చివరి వరకు ఉండి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతాం. ఎఫ్సీఆర్ఏ నిజంగానే మీరు చెప్తున్నట్లుగా రెన్యువల్ అవుతుందని ధైర్యం మీకుంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి అంటే జిల్లా ప్రజలంతా కూడా ఈరోజు ఆందోళన చెందుతా ఉన్నారు. ఆర్డీటీ సహాయం ద్వారా డాక్టర్లు, ఇంజనీర్లు, వివిధ స్థాయిల్లో అధికారులు ఈరోజు తయారైనారు. సాధారణ పేద కుటుంబాల్లో పిల్లలు చదువుకోవడానికి ఎంతో సహాయం ఆర్డీటీ సంస్థ చేయడం జరిగింది. అనంతపురం జిల్లా ప్రజలు సుదీర్ఘంగా సాగించిన పోరాటాల ద్వారా ప్రభుత్వాలు అనేక సేవలు అందించి ఉండవచ్చు, కానీ ఈరోజు ఆర్డీటీకి ఒక ప్రత్యేకత ఉంది. ఆర్డీటీ అంటే అనంతపురం జిల్లా ప్రజల్లో ఒక గౌరవం ఉంది.
ఒక విశ్వాసం ఉంది, ఒక నమ్మకం ఉంది.